సీజన్ 8 అనేది స్టార్టింగ్ లో మంచిగా స్టార్ట్ చేశారు. ఎండింగ్ కూడా సీరియల్ బ్యాచ్ తో ఎండింగ్ చేస్తున్నారు. అసలు వాళ్ళు ఎవరో ఏ సీరియల్ ఎప్పుడు వస్తుందో ఏమో మాకు తెలియటంలే. ఏదో నువ్వు లేక నేను లేనంట, ఇంకొక సీరియల్ నీతో నేను జతగా, ఏదో సీరియల్స్ వస్తున్నాయి. నా ప్రకారం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8 చాలా మంచిగా ఎండింగ్ కాబోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే జెన్యున్ ప్లేయర్స్ టాప్ 5 లోకి వెళ్ళారు. నిఖిల్ కానీ, మన ప్రేరణ కానీ, గౌతమ్ గారు కానీ, మన ఇంకో నబీల్ గారు కానీ, అవినాష్, వీళ్ళు జెన్యున్ పర్సన్. నేను ఒకవేళ విష్ణుప్రియ టాప్ 5 వెళ్ళింటే విష్ణుప్రియ అది బిగ్ బాస్ సీజన్ 8 జెన్యున్ కాదు అనుకుంటున్నాను. ఎందుకంటే గేమ్స్ ఆడిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు టాప్ 5 లో ఉన్నారు. ఇప్పుడు విష్ణుప్రియాని గివ్అప్ ఇవ్వడం వల్ల ఫేర్ ఎలిమినేషన్ అని అనుకుంటున్నాను నేను. విష్ణుప్రియ ఎలిమినేషన్ అనేది ఫేర్ అనిపిస్తుంది. అది కాకుండా టాప్ 5 లో అవినాష్ వెళ్ళిపోతే సూట్ కేసు తీసుకొని ఇంకా కామెడీగా ఉంటుంది అనుకుంటున్నాం భయ్య. టాప్ 3 లో ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 3 నిఖిల్ కంపల్సరీ, టాప్ 1 లో నిఖిల్ ఉంటారు, టాప్ 2 లో ప్రేరణ గారు ఉంటారు, టాప్ 3 మన గౌతమ్ గారు ఉంటారు అనుకుంటున్నాను. నబిల్ పరిస్థితి? నబిల్ 4th or 5th ప్లేస్ కి సరిపెట్టుకోవాలని అనిపిస్తుంది. అంటే నబిల్ బయటకు వచ్చేస్తాడు ఏం రూపాయి లేకుండా? నబీల్ అవినాష్ మధ్యలో ఉండబోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అవినాష్ తెలివి ఎక్కువ కదా, తెలివి సూట్కేస్ తీసుకొని అతనికి అర్థమైపోయి ఉంటుంది టాప్ 5 టాప్ 4 నాదే అని, వచ్చేస్తాడేమో అనుకుంటున్నాను నేను. సో చాలా మంది ప్రేరణ అవుతుంది అంటున్నారు అన్న విన్నర్. నేను అదే అంటున్నా, ప్రేరణ కానీ నిఖిల్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు, నాగార్జున గారికి ఇటుపైకి నిఖిల్, ఇటుపక్క ప్రేరణ ఉండబోతున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే చూడ్డానికి ఆ పిక్చర్ బాగుంటది. ఇంకా ప్రేరణ గేమ్ పరంగా చాలా బాగా ఆడింది. ఇంకొంచెం ఎక్కడ గివిప్ లేదు. మనం ఎగ్జాంపుల్ నబీల్ ఒక టాస్క్ ఆడారు, నబీల్ మొత్తం చుట్టూ చుట్టేసిన సెకండ్ చుట్టింది ప్రేరణ, కానీ బిగ్ బాస్ నే ప్రశ్నించింది. అదే కదా గేమ్ అంటే. గౌతమ్ గారు కూడా గేమ్ ఆడారు కానీ ఆలోచనతో ఆడలేదు. ఆయన ఆవేశం ఎక్కువ, గౌతమ్ గారు ఎక్కువ ఆవేశంతో ఆడారు కాబట్టి ఈ స్టేజ్ కి వచ్చారు కాబట్టి టాప్ 3 కి సరిపెట్టుకోవాల్సిందేమో అనుకుంటున్నాను. గౌతమ్ 2 కు అర్హుడు కాదంటావా? అర్హుడు కాదన్నాను, కానీ ప్రేరణతో అండ్ గౌతమ్ తో కంపేర్ చేసుకుంటే ప్రేరణ లేడీ కంటెంట్ గా 2 ప్లేస్ లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. కన్నడ వర్సెస్ తెలుగు అనే పుకారుని మరి అది ఏం చేస్తారు మీరు? కన్నడ వర్సెస్ తెలుగు అంటే అల్లు అర్జున్ గారు ఎక్కడో వెళ్ళి పాడుతున్నారు కదా భయ్య తెలుగు అతను. అలా టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలి తప్ప దీని గురించి ఏం కాదని నేను అనుకుంటున్నాను. సో అయితే మీరు కన్నడ వాళ్ళకే కప్పిస్తారంటారు? జెన్యున్ గా ఆడిన వాళ్ళకి కప్పిస్తాను భయ్య. జెన్యున్ గా ఆడిన వాళ్ళు ఇప్పుడు జెన్యున్ గా ఆడారు కాబట్టి మన ఇండియా వాళ్ళు ఎక్కడో న్యూజిలాండ్ లో కూడా క్రికెట్ ఆడుతున్నారు కదా, ఎక్కడో జింబాంబేలో కూడా, USA లో కూడా ఆడుతున్నారు. టాలెంట్ చూడాలి అంతే. వాళ్ళు అలాగే అనుకుంటే ఇండియన్ ప్లేయర్స్ అక్కడ కూడా ఆడేవాళ్ళు కాదు కదా. ఎక్కడైనా టాలెంట్ అదే ఇండియన్ గా వాళ్ళు ఇండియానే కదా. నిఖిల్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అవినాష్ పరిస్థితి? అవినాష్ టాప్ 5 లో సూట్ కేస్ తీసుకొని పోతే ఆ టాస్క్ కూడా కామెడీతో ఎండ్ చేస్తే ఇంకా అవినాష్ జర్నీ కూడా కామెడీతో ఎండ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం భయ్య. థ్యాంక్ యూ అన్న. చాలా మంది ఇంతమంది మొగ్గల మధ్యన ఈ అమ్మాయి ఒక్కతే మిగిలింది కదా, సో ఈ అమ్మాయి విన్నర్ అవుతుందని బయట అంటున్నారు. మీరేమన్నా? విన్నర్ అయితే అన్న, ఇప్పుడు విన్నర్ అంటే ఏంది? ఆమెని మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అక్కడ ఇన్స్పిరేషన్ తీసుకునే క్యాండిడేట్ వర్తియా అంటే కాదు. ఎందుకంటే రేపు పొద్దున అమ్మాయిలు కూడా వాడేంద్ర వీడేంద్ర బయట ఎట్లుంటుందో వేరే వాళ్ళ కోపం వస్తుంది. అట్లా రెచ్చగొట్టే యాటిట్యూడ్ ఈ అమ్మాయిది. సో ఎక్కడ కూడా తగ్గి ఉండడం ఈ అమ్మాయికి రాదు. ఎప్పటికీ రెచ్చిపోవాలి, ఎవరిని రెచ్చగొట్టాలి, అవతలతో గొడవ పెట్టుకోవాలి. ప్రతిదానికి కొన్ని సిచ్యువేషన్లో సాటిస్ఫాక్షన్ అసలు కానే కాదు. ఎంత చెప్పినా కాదు, ఎంతమంది ఓకే అన్న కూడా ఈమె కాదు. ఇంకొకటి తప్పుని వేరే ఎత్తి చూపడంలో ముందుంటుంది. అంటే వేరే వాళ్ళ విషయాల్లో అడపెట్టిండు ఇటు పెట్టి నీకేం నువ్వు ఆడదు, అక్కడ మనం ఉంటాడు కదా ఆయన చెప్తాడు కదా, లేదు ఈమె ఇట్లా చూపించారు పాపది. సో అందుకనే ఆమెకి సెట్ కాదన్న, ఆమెకు విన్నర్ కష్టం. సో అవినాష్ పరిస్థితి? అవినాష్ నేను చెప్తున్నా కానీ నిజంగా హార్ట్ఫుల్గా, ఒకవేళ కామెడీ పరంగా, ఎంటర్టైన్ పరంగా ఒక బిగ్ బాస్ని నువ్వు చూసినా చూడకపోయినా 40 నిమిషాల్లో, అంటే 40 నిమిషాలు బిగ్ బాస్ వస్తే దాంట్లో 25-30 నిమిషాలు కూడా అవినాషే ఉంటాడు అన్న. అది ప్లస్ ఆయనకి. ఎందుకంటే నిజంగా అంటే చాలా అసలు వేరే లెవెల్ కామెడీ అన్న క్రియేట్ చేస్తాడు. మనందరికీ తెలుసు లాస్ట్ టైం బిగ్ బాస్ 7లో లాస్ట్ 5 days జనాలకి విరక్తి వచ్చింది. ఎందుకంటే అక్కడ గేమ్ ఆడడానికి ఏం లేదు, వాళ్ళు ఏం గేమ్ చేయట్లేదు. ఆ గేమ్లు కూడా చిన్న గేమ్లు తీసేసరికి జనాలకి విరక్తి వచ్చింది. అప్పుడు బిగ్ బాస్ కూడా అన్నాడు, అరే మీరు జనాలు విరక్తి ఎంటర్టైన్ చేయాలని చెప్తే వాళ్ళు అప్పటికప్పుడు క్రియేట్ చేసి ట్రై చేశారు కానీ ఏం కాలేదు. కానీ మన అవినాష్ నిన్న డిఫాల్ట్ అంటే దొంగాట ఆడినప్పుడు అక్కడ ఎంటర్టైన్మెంట్, మళ్ళీ దయ్యం ఎంటర్టైన్మెంట్, మళ్ళీ ఇట్లా కామెడీ ఎట్లా క్రియేట్ చేస్తూనే ఉన్నాడు అన్న. అసలు
జనాలకి బోర్ కొట్టదని ఒకటి ఫిక్స్ అయిపోయాడు. కానీ బిగ్ బాస్ విన్నర్ ఎవరైనా పర్లే కానీ జనాల్ని మనసు దోచింది మాత్రం అవినాష్. ఎందుకంటే చాలా మంది ఓవర్ యాక్టింగ్ అన్నారు కానీ కరెక్ట్ గా జెన్యూన్ గా యాక్టింగ్ చేస్తున్నారు. సో ఫైనల్ గా ఇప్పుడు సండే ఫైనల్స్ కదా, సో ఈ లోపు ఎవరైనా బయటకు పంపించేస్తారంట మిడ్ వీక్ ఎలిమినేషన్ అట్లా ఏమన్నా? మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏం కాదు కానీ ఒకవేళ ఏమైనా మనీ పరంగా పెడితే మాత్రం అవినాష్ తెలుసు, నేను నన్ను నామినేట్ చేశారు ఆల్రెడీ ఎలిమినేట్ క్యాండిడేట్, నేను 20-25 లక్షల దగ్గర అవుట్ అయి తీసుకొని పోతారన్న, మిగిలిన విన్నర్ కి సగం వచ్చేస్తుంది. అవినాష్ అయితే మంచి స్టెప్ వేస్తాడు. ప్రేరణ అది టిక్క మెంటాలిటీ, 20 కాదు 30 ఇచ్చినా నేను విన్నర్ అనుకుంటున్నామా. కానీ సో టాప్ 1 2 ఎవరు ఉంటారు? టాప్ 1 గౌతమ్ అన్న, లేకపోతే టాప్ 2 నిఖిల్ నబిల్, థర్డ్ 3 నిఖిల్, థర్డ్ 4 ప్రేరణ, 5th అవినాష్ ఉంటాడు. అంతేనా? ప్రేరణ అయితే విన్నర్ అవ్వదంటావు? ప్రేరణ విన్నర్ కాదు అసలు, అది అసలు కానే కాదు. ప్రేరణ విన్నర్ అయితే ఉంటుంది అది బిగ్ బాస్. ఓకే, థ్యాంక్ యూ. కొంతమంది ఆడవాళ్ళు వచ్చి ఎలిమినేట్ వెళ్ళిపోయారు, ఒక ఆడమ లోపల ఉండిపోయింది. సో ఆమె విన్నర్ అవుతుంది కొంతమంది అంటున్నారు, మీరేమంటారు ప్రేరణ గురించి? అంటే ఇప్పుడున్న మొగోళ్ళతో ఈ మొక్క ఆడమే సింగంలాగా ఆడుతుందని అంటున్నారు. సో ఏమైనా అవుద్దంటావు విన్నర్ ఏమైనా ప్రేరణ? అవ్వదు బ్రో. అవ్వదా? వై అంటే ఏం తప్పు చేసింది మరి? ఇప్పటిదాకా వచ్చింది కదా డల్లింగ్ అటు ఇటు చేసి అట్లా అట్లా కంటెంట్ బయటకు రాలే కదా బ్రో. ఆమెది అగ్రెసివ్ కానీ స్పోర్టినెస్ కానీ హార్డ్ వర్క్ కానీ అంత ఇప్పుడు ఎవరైనా అది ఇప్పుడు నిఖిల్ గౌతమ్ అంటారు స్టార్టింగ్ ఓటింగ్ శాతం కూడా వాళ్ళకే గుర్తుంటారు కదా. ఆల్రెడీ మనసులోంచి మాట ఎప్పటికైనా అది నిజం అవుతారు కదా. సో గౌతమ్ గురించి ఏమంటావు? గౌతమ్ ఆడతాడు బ్రో, కాకపోతే టాలెంట్ ఉంది పర్వాలే, కాకపోతే మధ్యలో ఆమె వదిలేసిన అక్క అనడము, ఒకసారి కోప్పడతారు, మళ్ళీ అట్రాక్షన్ చేసుకోవాలా. అవును, ఆ అట్రాక్షన్ గుణం ఎవరికి నిఖిల్కి ఉంది, అది చేసుకోవాలా, కలుపుకొని పోవాలా. అది సెగ్రేట్ చేయకూడదు ఎప్పటికైనా. ఫస్ట్ తప్పు చేయడం ఏంది, సారీ చెప్పడం ఏంది. అవునవును, అది ఒకసారి అంటే ఒప్పే, 2 సార్లు 3 సార్లు 4 సార్లు వరకు కంటిన్యూ చేశాను. నీ అంచనా ప్రకారం టాప్ 3 ఎవరు ఉంటారన్నా? నిఖిల్ టాప్ 1, టాప్ 2 నబీల్ ఆర్ ప్రేరణ. మిగతా ఇద్దరు బయటకు వచ్చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ అన్న. ఎలాగనిపిస్తుంది ఇప్పుడు అందులో? నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణ ఉన్నారు. వీళ్ళు ఎవరు బాగా ఆడుతున్నారు? గౌతమ్. అంటే గౌతమ్ అనేది అగ్రెసివ్గా అవుతున్నాడు ఎక్కువగానే, గేమ్ సరిగ్గా ఆడట్లేదు, అగ్రెసివ్గా ఉంటున్నాడు అంటున్నారు కదా. ఆయన మంచిగానే ఆడుతున్నాడు అని వాళ్ళు చెప్తున్నారు, బిహేవియర్ బాగాలేదని. నిఖిల్ గేమ్ ఎలాగనిపిస్తుంది? అంటే నిఖిల్ 2 ఫేసెస్ జెన్యున్గా ఆడట్లేదు, 2 ఫేసెస్ అని అంటున్నారు. జెన్యున్గా ఆడట్లేదు, 2 ఫేసెస్ అని అంటున్నారు. నీకు అనిపిస్తుందా మీకు? అండ్ నబిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్లో నబిల్ గేమ్ బాగా ఆడేవాడు, ఇప్పుడు ఆడట్లేదు అని కొంతమంది అంటున్నారు. దాని నుంచి ఏమన్నా? ఇప్పుడు కొంచెం తక్కువ అయింది, కొంచెం గట్టిగా ఆడితే బాగుంటుంది. అండ్ ప్రేరణ గేమ్ మంచిగా అంటే ఎక్కువగా అరుస్తుంది, సరిగ్గా ఆడట్లేదు, మాట్లాడుతున్నారు. చెప్పు బ్రో, నీకు తెలుసు కదా. అదే నిఖిల్, నితినా? ఇంకెవరు ఇష్టం నీకు గేమ్ దాంట్లో? నాకు ఆయన ఒకటే, ఆయనే విన్ అవుతాడు, ఆయనే కప్పు తీసుకెళ్ళాలి. చాలా మంది డబుల్ మాస్ గేమ్ ఆడుతున్నాడు అంటున్నారు. అలా ఆడుతున్నాడు కాబట్టి కప్పు వస్తుంది. అలా ఆడడం తప్పు. మేము ఓటింగ్ దగ్గర నుంచి వేయించాను, నేను నాకు తెలుసు చాలా మందికి వేయించాను. లాస్ట్ టైం కూడా నువ్వు ఇలాగ రైతు బిడ్డ సపోర్ట్ చేసి నాశనం అయిపోయాను. రైతు బిడ్డను గెలిపించాగా ఈయన కూడా గెలిపిస్తా, కానీ నీకైతే ఉపయోగం లేదు కదా రైతు. నాకెందుకు ఉపయోగం? రైతు బిడ్డ గెలిచాడు చాలు, సపోర్ట్ చేసినందుకు గెలిచాడు చాలు. ఈసారి రైతు బిడ్డ మంచి చేశాడా చెడు చేశాడా అని పక్కన పెడితే నేను సపోర్ట్ చేసిన మనిషి గెలిచాడు, ఆనందం. రైతు బిడ్డ ఎంత ఇచ్చాడని పక్కన పబ్లిక్ అడుగుతున్నా. పబ్లిక్ అడిగినా ఏది అడిగినా సరే రూపాయి గురించి చేయలేదు, మనిషికి మంచి సాయం చేయాలి, అంతవరకు మనకి దేవుడు వచ్చి ఎవడో సాయం చేయడు. అంటే నిఖిల్ ఇప్పుడు రైతు బిడ్డ ఇందులో ఉన్న రోడ్డు మీద ఉన్నారు ఆయన.